ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ధూల్పేట్ సుందర్ కళాకార్కి వెళ్తున్నాము. లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చేసి దీని అడ్రస్, దీని యొక్క టోటల్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. లింక్ కూడా ఇస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సుందర్ కళాకార్ కాంటాక్ట్ నెంబర్స్ అనమాట. ఆ నెంబర్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. మీరు డైరెక్ట్గా వెళ్ళి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. ఇక్కడ లోపలికి వెళ్తే విగ్రహాలు అయితే మైండ్ బ్లోయింగ్ ఉంటాయండి, మామూలుగా ఉండవు, ఒక రేంజ్లో ఉంటాయన్నమాట. ఇక్కడ విగ్రహాలు ఇక్కడ పెద్ద పెద్ద స్టేట్స్కి లైక్ ముంబై, బెంగళూరు, చెన్నై అలా వెళ్తుంటాయి అన్నమాట ఇక్కడ విగ్రహాలు. సో ఇక్కడ వచ్చేసి మీకు దాదాపుగా 12 ఫీట్ నుండి అప్ టు 20 ఫీట్ గణేషెస్ ఉంటాయన్నమాట. సో అస్సలు మిస్ అవ్వకుండా, ఇంకా మనం టైం వేస్ట్ చేసుకోకుండా చూసి ఎంజాయ్ చేద్దాము. అన్నిటికండి ఇక్కడ ఏవైతే నేను విగ్రహాలు చూపిస్తున్నానో వీటన్నింటికి కలరింగ్ ఆల్మోస్ట్ కాదండి 100% అయిపోయినట్టే. ఇంకేదన్నా చిన్న చిన్న వర్క్స్ ఉంటే లిటిల్ బిట్ అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా రెడీ టు ఆక్యుపై అనమాట ఈ గణేష్లన్నీ కూడా. మీరు చూసి నచ్చితే ఇంకా మీరు తీసుకెళ్ళటమే ఆలస్యం ఉంది. సో మైండ్ బ్లోయింగ్ ధోతీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట. సో లోపలికి వెళ్తున్నాము. ఇదైతే సింహాసనం మీద అధిష్ఠించిన గణేశుడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన సీనియర్ ఎన్టీఆర్ గారు 100వ పుట్టినరోజు సందర్భంగా ఆయన యొక్క ఏదో సినిమాలో ఉంటుంది కదా, సింహాసనం మీద ఆయన కూర్చొని అదేదో కాన్సెప్ట్ అంటండి, నాకు ఐడియా రాలా, అప్పుడు చూసాను మర్చిపోయాను. మళ్ళీ మీకు గుర్తుంటే కామెంట్ చేయండి నాకు. సింహాసనం మీద కూర్చొని యముడు టైప్లో అని మాట్లాడతారు కదా, ఆ గెటప్ అనమాట అది. సో ఇక్కడ చూస్తున్నారు, కిరాక్ అంటే కిరాక్ ఉన్నాడు ఈ గణేశుడు కూడా. చూడండి, ఇటు పక్కన పులి ఉంది, పులి మీద గణేశుడు చేయి పెట్టి ఆశీర్వదిస్తున్నట్టు. ఇటు పక్క పైన ఎత్తు మాత్రం మళ్ళీ సూపర్ ఉన్నాడండి, హైట్ కడతారు అసలు మామూలుగా లేదు. పెద్ద గణేశుడు కావాలంటే ఇది తీసుకొని పోవచ్చు అనమాట. సో అన్ని గణేశులు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇదైతే చూడండి, మన గుర్రం మీద స్వారీ చేస్తున్నట్టు గణేశుడు ఉన్నాడు. హారం చూడండి, ఎంత పెద్ద హారం అయితే వేశారో ఆ గణేశునికి. ఒక హారమే కాదండి, మధ్యలో చాలా హారాలు వేశారనమాట. మళ్ళీ డిజైన్స్, చెమ్కీ వర్క్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మొత్తం కొంచెం క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. ఈ గణేశుడు కిరాక్ అంటే ఇటు పక్కేమో ఐరావతం ఉన్నది. సో ఈ గణేశుడు కూడా చాలా కిరాక్ ఉందండి గణేశుడు. అసలైతే అన్ని రకాలుగా కంప్లీట్ అయిపోయినట్టే ఇక్కడ వర్క్ అన్నీ కూడా మ్యాక్సిమము. సో 100కి 100% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కవర్స్ కప్పలేదు, ఇట్లా పోయి చూస్తూ ఉండిపోతారు. ఇక్కడైనా అంత లోపలికి ఉంటుంది కదా ఈ వర్క్షాపు, దీనికి ఇక్కడ దుమ్ము ధూళి కూడా ఏం పడదు, అందుకే వీళ్ళు కవర్స్ కప్పలేదన్నమాట. సో ఇక్కడ చూడండి, పైన మనకి అది రామావతారం, విష్ణుమూర్తి అనుకుంటానండి. విష్ణుమూర్తి పైన దర్శనం ఇస్తారు, కింద ఏమో మన గణేశుడు ఉంటారు. చూడండి, ఇది కూడా చాలా కిరాకు వెరైటీగా అనిపిస్తుంది నాకు. ఈ గణేశుడు కూడా డిఫరెంట్ గణేశుడిలాగా అనిపిస్తున్నాను అనమాట. ఇది కూడా చూడండి, ఇట్లా అన్ని గణేషులు ఒక్కొక్క గణేష్ ఒక్కొక్క డిఫరెంట్ వేలో తయారు చేశారనమాట. సో సుందర్ కళాకార్ అంటే ఎంత ఫేమస్ అనేది మనకు తెలుసు కదా. సో కంటిన్యూ వాచ్ చేయండి.
ఫ్రెండ్స్ చూస్తున్నారుగా మనం ఆల్మోస్ట్ ఆల్ అయితే ఇది ఎండింగ్ గణేశుడు అనమాట. ఇదైతే మాత్రం కొంచెం సైజ్ చిన్నగా ఉన్నా కానీ మోడల్ వెరైటీగా ఉంది. ఎవరికైనా నచ్చితే లో బడ్జెట్లో కావాలంటే ఈ గణేశుని పిక్ చేసుకోండి. ఏ గణేశుడికి ఆ గణేశుడు డిఫరెంట్గా ఇదైతే మాత్రం అబ్బా ఇది కూడా బాగానే ఉందండి. మోడల్ అయితే నాకు నచ్చింది. ప్లీజ్ డూ